నీళ్లు సేఫ్ అంటూ కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలు మరోసారి పటాపంచలు అయిపోయినా ఇసుకపోయినా ఇక చెప్తిరిగా కూలేశ్వరం అయిపోయింది, నాశనం అయిపోయింది, కథం పట్టించిర్రు, 1,00,000 కోట్లు దోచుకున్నారు, ఇదైంది అదైంది. ఖాళీ మేడిగడ్డ అంటారు, మేడిగడ్డ అయిపోయి 7వ బ్లాక్ల ఆ పిల్లర్లు తప్ప అసలు వేరే మిగిలిన బ్లాక్లలో సమస్య లేదని కూడా తేల్చి పడేసింది. పైగా అన్నారం సుందిల్ల బ్యారేజ్లలో కూడా అసలు ఏ సమస్య లేదట. ఇప్పుడు చెప్పురు ఇక ఏం మాట్లాడతారో మాట్లాడు. ఇగో కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలు మరోసారి పటాపంచలు. కేవలం మేడిగడ్డ 7వ బ్లాక్లో స్వల్ప లోపాలు ఉన్నట్లు గుర్తింపు. సాంకేతిక పరీక్షల్లో వెల్లడైన నిజాలు గతంలో చెప్పిన ఇంజనీర్లు. ప్రాజెక్టులో నాణ్యత లోపాలు లేవని తేల్చిన CWPRS. తెలంగాణ జీవధార కాళేశ్వరం నిలిచి గెలిచింది. కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు పటాపంచలయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరీక్షలు చేసి అనంతరం అన్నారం సుందిల్ల బరాజులు పూర్తిగా నాణ్యతగా ఉన్నాయని, మేడిగడ్డ బ్లాక్లో 7లో స్వల్ప లోపాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? సెంటర్ ఫర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్ధారించినట్టు తెలిసింది. చెప్పినరా? అయిపోయిందా? ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడతారు? కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కుంగిందంటూ రేవంత్ సర్కార్ చేస్తున్నంత దుష్ప్రచారమేనని తేలింది. కేసీఆర్కు పేరు వస్తుందనే కారణంతో ప్రాజెక్టు పడవ పెట్టిన వైనం తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రజలకు తాగునీటిని సరఫరా చేయకుండా 2.5 ఏళ్లుగా ప్రభుత్వం పడిన కపట నీతి బట్టబయలైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరకంటించాలని హస్తం పార్టీ రాజకీయ కుట్ర వెల్లడైంది. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ఆడిన దుష్ట నాటకాన్ని తుత్తునియలు చేసి పడేసిందని చెప్తూ ఎవరిది చెప్పింది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే నేను ఏం చేయలేను. మళ్ళీ ఎవరన్నా అలాంటి మాట మాట్లాడితే సెంటర్ ఫర్ వాటర్ అట్లే పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు చేసినటువంటి విచారణలో అట్లే వాళ్ళ నాణ్యతలో ఉన్నటువంటి ఆ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఖాళీ అంటే మేడిగడ్డలో 7వ బ్లాక్లో కొన్ని పిల్లర్లు తప్ప అసలు అన్నారం సుందిలలో గింత కూడా ప్రాబ్లం లేదట. ఇప్పుడు చెప్పురు ఇక ఏం చెప్తారు? కేసీఆర్ మీద కోపంతో ప్రాజెక్ట్ ఎందుకు నాయన ఖరాబ్ చేస్తారు? ప్రాజెక్ట్ని ఎందుకు పడవ పెడతారు? నీళ్లు రాకుండా ఎందుకు చేస్తారు? ఆయన మీద కోపం ఉంటే ఆయన ఓడిచ్చిర్రు, ఇంట్లో వండబెట్టిర్రు, ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు, అది వేరే విషయం. మళ్ళీ కూడా రానియకూరి. ఆయన మీద కోపం ఉంటే మళ్ళీ కూడా రానియకూరి. కానీ ప్రజాధనంతో కట్టినటువంటి 1,00,000 కోట్లతో కట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ని ఖరాబ్ చేయకుండా రైతులకు నీళ్లు ఇన్రి, 80% నీళ్లు తోడిపోయినరి, అట్లే పోసిన నీళ్లను మళ్ళీ రైతులకు అందించే ప్రయత్నం చేయరు, అంతేగాని ఖరాబ్ చేయకూరి. ఇప్పుడు సేఫ్ అని చెప్పింది ఎవరు? వీళ్ళు సేఫ్ అని చెప్తే ఒప్పరు. మన ఇంజనీర్ చెప్తే లే మీకు ఎరకలే, మిమ్మల్ని జైల్లో పెట్టాలి, మిమ్మల్ని తీసి జైల్లో పెట్టాలి, విశ్రాంత ఇంజనీర్ అంటే పెద్ద అదా ఇదా మేధావులా అని మాట్లాడారు. మరి ఇలా వాళ్ళని చెప్పురు. మరి సెంటర్ ఫర్ వాటర్ అండ్ అట్లే ఆ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళకి చెప్పండి. మరి మీరు ఎట్లా చేసిర్రు? మీకేం అక్కర? మీరెవరు అంటే మరి వాళ్ళు చెప్తారు ఇప్పుడు సమాధానం అధికారికంగా. చూస్తూ ఇగో పవర్ రీసెర్చ్ స్టేషన్ కాళేశ్వరం బరాజుల నాణ్యత లోపాలే లేవని ఇగో CWPRS నిర్ధారించినట్టు తెలుస్తోంది. అన్నారం సుందిల్ల బరాజులు పూర్తిగా నాణ్యతలో ఉండగా మేడిగడ్డ బరాజులోని బ్లాక్ 7లో స్వల్ప లోపాలు గుర్తించినట్టు నివేదికలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని తేలింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం సుందిల్ల బరాజుల పునరుద్ధరణ పనులను NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చేపట్టాల్సి ఉంది. అందులో భాగంగా తొలుత పూణేలోని CWPRS ఆధ్వర్యంలో ఇటీవలే GPR అంటే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియో టెక్నికల్ అట్లే జియో ఫిజికల్, జియో పెనెట్రేటింగ్ రాడార్ తదితర సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. తద్వారా 3 బరాజులకు సంబంధించిన కాంక్రీట్ నిర్మాణం, గేట్ల నాణ్యత, థిక్నెస్, కాంక్రీట్ సాంద్రత, గుణాత్మక మార్పులు, కోర్ నమూనాలను నిపుణులు అధ్యయనం చేశారు. తాజాగా అందుకు సంబంధించిన ఫలితాలను ప్రాజెక్టు అధికారులకు CWPRS సమర్పించింది. నాణ్యతలో లోపాలు లేవని నివేదించింది. అన్నారం సుందిల్ల బరాజులోని అన్ని పియర్స్లో కాంక్రీట్ నాణ్యత చాలా బాగున్నదని కేంద్ర సంస్థ స్పష్టం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి కేంద్ర సంస్థ చెప్పింది ఎట్లా? ఇలా మరి కాంగ్రెస్ కు మరి మింగుడు పడది ఎట్లా? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటంటది ఎట్లా? ఎవడన్నా తలకాయలో ఇంత గుజ్జున్నోడు ఎవడైనా 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టినప్పుడు 1,00,000 కోట్లలో కొంత తిన్నాడు అనుకుందాం, ఒక సెకండ్ పక్కకు పెడదాం, తిన్నాడు అనుకుందాం. తిన్నా కూడా అని మాత్రం బరాబరీ చేపిస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పన్నా? ఆయన పేరు నిలబడుతుందని. ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ అతి పెద్దదైనటువంటి మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అది ప్రాజెక్ట్, అది మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాన్ని ఎవడన్నా ఖరాబ్ చేసుకుంటాడా? అట్టోని చెప్తే కూడా చల్ నేను నెంబర్ 1 కట్టాలి, నా పేరు నిలబడాలి. ఎందుకంటే మళ్ళీ ఇది ఒక 100 ఏళ్ళ దాకా యాడ్ చేసుకుంటారు. ఇయ్యాలట కూడా మనం ఎట్లా 50-60 ఏళ్ళ కింద కట్టినటువంటి నాగార్జున సాగరే కావచ్చు,
శ్రీరామ్ సాగర్ కావచ్చు, మనం ఎట్లయితే యాడ్ చేసుకుంటున్నామో అప్పుడు కట్టినటువంటి వాళ్ళని ఎట్లయితే ధవళేశ్వరం బ్రిడ్జే కావచ్చు, ఎవరినైనా సరే అప్పటి ఆనకట్టలు, అప్పటి రిజర్వాయర్లు, అప్పటి ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, జలాశయాలను నిర్మించినటువంటి వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటాం. కాకతీయులు కాలువలు తవ్వించను, చెరువులు తవ్వించను అని యాడ్ చేసుకుంటాం. అట్లా పేరు అయితే ఖరాబ్ చేసుకోరు. అయితే ఇంకో 20,000 కోట్లు బిక్త వీకని అట్లా అనుకుంటారు ఎవరైనా కూడా. అయితే ఇంకో 10,000 కోట్లు దోపిడీ చేసేసి చేసుకుందాం, దున్నుదాం, మనం తీసుకొని మూటలు కట్టుకుందాం. కానీ ఆడ కట్టేది మాత్రం బరాబర్ కట్టాలంటాం. దాన్ని ఏం నీ ఇంటకెళ్ళి ఇచ్చేది కాదు కదా, ఇంటకెళ్ళి ఇచ్చేది కాదు కదా. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి 90,000 కోట్లు కాకపోతే 150,000 కోట్లు కానీ ఆడ ప్రాజెక్టు బరాబర్ ఉండాలి, మన పైసలు మనకు రావాలి. గట్ల చేస్తారు కదా. ఇక మళ్ళీ అలా అట్లట్లుంటుంది ప్రాజెక్ట్. అంచనాలు ఉంటాయంటే అంచనాలు యాడుంటే తెలుసా, 30,000 కోట్లకి వెళ్ళి 99,000 కోట్లకు పోయింది. మరి గతంలో కూడా చాలా ప్రాజెక్టులు అనుకున్న కాడికెళ్ళి 2 3 కూడా వ్యయం పెరిగిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లా జరుగుతాయి. ఏడా కూడా టెక్నికల్గా వాళ్ళు కావాలనుకుంటే 100 రకాలుగా సృష్టించవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ముచ్చట ఏంటంటే, దోసుకుంటే దోసుకోవచ్చు కానీ కట్టేది తప్పు కడతాడంటే మాత్రం అన్యాయం. ఇది ఎంత అన్యాయం అంటే, ఎందుకు కడతాడు ఇట్లా కూలిపోయేది కట్టి ఎందుకు పేరు ఖరాబ్ చేసుకుంటాడు? తెలంగాణ కోసమే తనలేనోడు, తెలంగాణనే దేవాలనుకున్నాడు, తెలంగాణ కోసం ఏమంటారు కదా, ప్రాణ త్యాగం అనేది చేయలేకపోవచ్చు కానీ ప్రయత్నం చేయడంతో పాటు ఆయన పదవులను కూడా త్యాగం చేసాడు. కాబట్టి అదెందుకు ఖరాబ్ చేస్తాడు అనేది లాజిక్. గట్లా ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పేరు ఉన్నది, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, దాన్ని అయితే ఎవ్వడు మార్చలేడు. ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన పేరును అయితే ఎవరు తీసేయలేడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు కూడా తీసేయలేడు. అట్లాంటి కేసీఆర్ని కూడా గద్దె దింపండి చెప్పి రేవంత్ రెడ్డి కూడా గొప్ప పేరు వస్తుండొచ్చు. కానీ ఇక్కడ ముచ్చట ఏంటంటే, కట్టాల్సిందని ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు, దాని పేరు ఎందుకు ఖరాబ్ చేసుకుంటాడు, దానివల్ల ఆయనకి చెడ్డ పేరు అవుతుందని తెలియదా? కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇక బాంబులు పెట్టి పేల్చేసిరన్నా, లేకపోతే దానికి అది కుంగిందన్నా సరే, కర్మకు మనం కూడా ఇంట్లో కట్టుకుంటే కూడా ఓసారి కొన్ని లోపాలు అవుతాయి. సంవత్సరం తర్వాత చూస్తే ఆడాడ పర్రెలు వస్తాయి, ఆడాడ ప్రాబ్లం అవుతుంది. అంటే నువ్వు దగ్గరుండి కట్టించినా కూడా మరి ఎట్లయింది? మరి నువ్వే బరాబర్ సిమెంట్ కొనుకొస్తావు, అల్ట్రాటెక్కా బిల్ట్రాటెక్కా నువ్వే చెప్తివి పేరు, భీమ్లకు వేరే ఓపిస్తేవి, పిల్లర్లకు వేరే ఓపిస్తేవి, అన్ని బరాబర్ చేస్తేవి, స్లాబ్ మంచిగా వేస్తేవి, ప్యూరింగ్ కూడా నువ్వే చేసుకుంటేవి, వాచ్మెన్ పెట్టుకోవడం కాదు, నువ్వే రోజు నీళ్ళు కొట్టుకుంటేవి, అన్నీ చేసినా పర్రెలు వచ్చినాయి అంటే మరి ఏందన్నట్టు, ఎట్లయింది అన్నట్టు? ఎన్నో కారణాలు ఉంటాయి దానికి. అట్లా కాదు, లేలే జర్రాతో కుంగింది కాబట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది అన్నోడు దుర్మార్గుడిగా. ఇగో అందుకే కాంక్రీట్ నాణ్యత బాగుందని చెప్పి 100% నాణ్యతగా ఉన్నాయని నిర్ధారించినట్టు వివరించారు. 100% కరెక్ట్ ఉందట. ఇంకేం మెడిసింది? ఇంకా మేడిగడ్డ బరాజ్కు సంబంధించి కూడా ఇంచుమించు ఇవే ఫలితాలు వెల్లడించినట్టు అధికారులు చెప్తున్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్ మినహా మిగతా బ్లాక్లు ఎక్కడ ఎట్లాంటి నాణ్యత లోపాలే లేవని కేంద్ర సంస్థ తేల్చి చెప్పిందని అధికార వర్గాలు తెలిపాయి. కుంగుబాటు గురైన 7వ బ్లాక్లోని 5 పియర్స్లో కూడా నాణ్యత లోపాలను గుర్తించలేదని, మిగిలిన 6 పియర్స్లోనే నిర్ధారిత ప్రమాణాల కంటే స్వల్పంగానే నాణ్యత లోపాలను గుర్తించినట్టు కేంద్ర సంస్థ నివేదించిందంటూ 3 బరాజుల్లో అసలు నాణ్యతాపరమైన లోపాలు ఏమీ లేవని డిసైడ్ అయ్యి రేవంత్ సర్కారు కుట్రలు ఏవైతే చేసారో వాటి అన్నింటిని కూడా మరోసారి పటాపంచలు అయిపోయినాయని చెప్తున్నారు. ఇది వార్త. నేను అనేది కేసీఆర్ మీద కోపంతో పైసలని, కాళేశ్వరాన్ని, ప్రాజెక్ట్ని, రైతులకు ఇవ్వాల్సినటువంటి సాగునీరు ఖరాబ్ చేయకూరి అంతే. అది మీరు ఏమైనా చేసుకోరు. ఆయన ఓడించిర్రు, అయిపోయింది. జైల్లో పెట్టాలని కూడా పెట్టచ్చు ఏదైనా ప్రూఫ్స్ ఉంటే మీ దగ్గర. కానీ నీళ్ళు ఎందుకు ఆపుతారు, నీళ్ళు ఎందుకు ఎత్తిపోయారు అనేది ప్రశ్న ఇక్కడ.